లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో విద్యార్థులకు లాంగ్ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. దాతల సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు సూచించారు. స్థానిక పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని మున్షీ మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు పాల్గొన్నారు. స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు లాంగ్ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. క్లబ్ సెక్రటరీ సాత్రూరి రాంప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు నేరేళ్ల కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి విద్యార్థి దశ అత్యంత కీలకమైందని అన్నారు. విద్య నేర్చుకోవాలనే ఆకాంక్ష వారిని ఉత్తములుగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. క్లబ్ వ్యవస్థాపకుడు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలని, విద్యార్థులందరినీ సమదృష్టితో చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సాత్రూరి రాంప్రసాద్, తుల్లిమిల్లి వరప్రసాద్, పాదర్తి వెంకటేశ్వరరావు, నంబూరు శ్రీకుమార్, నేరేళ్ల దిలీప్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని షేక్ దిల్బహార్, షేక్ రబియా తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు నవంబర్ 20 ఈరోజు మా క్లబ్ సెక్రటరీ లైన్ సాత్లూరి రాంప్రసాద్ గారు వారి జన్మదిన సందర్భంగా తెనాలి సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్నటువంటి మున్షీ మస్తాన్ మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులందరికీ లాంగ్ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్సు, షార్ప్నర్సు, ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అలా అన్ని రకాలుగా వాళ్ళకి అవసరమైనవి ఇవ్వటం జరిగింది. ఇలా పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలు, పెళ్లి రోజుకి, పుట్టినరోజుకి మా క్లబ్ సభ్యులందరూ సహకరిస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రతి విద్యార్థి వాళ్ళు చదువుకునే విధానంలో గురువు చెప్పింది నేర్చుకుని అభివృద్ధిలోకి వచ్చి చక్కగా తల్లిదండ్రులకి, చదువుకున్న పాఠశాలకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. గురువు యొక్క జీవితంలో 2 రంగులు మాత్రమే ఉంటాయి. అవి తెలుపు అంటే చాక్పీస్ శుద్ధ, అలాగే నలుపు బ్లాక్ బోర్డు. ఈ 2 రంగులు కలిపి వాళ్ళు విద్యార్థుల జీవితాన్ని రంగులమయం చేస్తారు. అది నేను చెప్పిన మాట కాదు, ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట. గురువు యొక్క ప్రత్యేకత అది. ఆ గురువులు తీర్చిదిద్దబడతారు కాబట్టి ఆ విద్యార్థులు గురువు చెప్పేది చక్కగా విని అర్థం చేసుకుని వాళ్ళు ఆచరిస్తే, చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తులో వాళ్ళు కూడా టీచర్స్గా ఎదిగి విద్యార్థులకు విద్య బోధించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తప్పకుండా టీచర్స్ చెప్పే పాఠాలని విని చదువుకొని ఇంటి దగ్గర కూడా వాటిని చదువుకొని వచ్చి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి సరైన సమాచారం అందజేస్తే భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు కానీ అలా ఉద్యోగాలు కానీ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా గురువులు కూడా వాళ్ళని బాధ్యతగా చెప్పి విద్య నేర్పించి మంచి గుణవంతులుగా బాగా చదువుకునే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇలాగే ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి